సర్వ్ చేస్తారు అండ్ ఆల్సో చాలా బాగుండిద్ది అన్నారు. టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను ఎలా ఉండిద్దో ఏంటో అని. చాలా అయితే బాగుండిద్ది. చూస్తున్నారు కదా పీసెస్ ఎలా ఉన్నాయో, చాలా మంచి బాగా పీసెస్ బాగున్నాయి అన్నమాట. సో అది అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు క్యా హై అచ్చా ఏ ఫ్రై చూస్తున్నారు కదా మీరు, ఫ్రై ఎలా ఉండిద్దో ఇక్కడ మీకు. సో ఫ్రై కూడా బాగా వేస్తారనమాట, చూస్తున్నారు కదా ఇక్కడ. విచ్ ఈజ్ రియలీ అమేజింగ్. फ्राई में अच्छे डालो पीसेस, हाँ थोड़ा नरम वाले पीसेस डालो. हाँ और एक एक छोटा एक मेरे लिए. हाँ ठीक है ठीक है. हाँ చూస్తున్నారు కదా. సో అక్బర్ హోటల్ దమ్ అండ్ ఫ్రై 120 రూపీస్కే అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే మొత్తం నేను లోపల మీకు చూపిస్తాను ఎలా ఉండిద్దో ఏంటో అని. ఇక్కడ బాక్సెస్ ఇవన్నీ చూస్తున్నారు కదా. నార్మల్గా ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం, కొంచెం వర్షం పడుతుంది నార్మల్గా మీరు చూసుకుంటే. అండ్ మాకు దగ్గర కాబట్టి ఇక్కడ సో ఇక్కడికి వచ్చామన్నమాట తినడానికి. నార్మల్గా ఏంటంటే ఇక్కడ మీరు ఆఫర్ చూస్తున్నారు కదా అక్బర్ హోటల్ అండ్ దమ్ ఫ్రై 120 రూపీసే అనమాట. ఎలా ఉండిద్ది క్వాంటిటీ ఏంటి టేస్ట్ మొత్తం మీకు చెప్తాను. ఎందుకంటే నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తిన్నారు కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇక్కడికి వచ్చాను. అండ్ తీద్దాం, ఎలాగే మనకి చాలా పని ఉంది, బట్ హౌఎవర్ తీద్దాం. మొత్తం ఏంటంటే లోపల మీకు కూర్చోడానికి కూడా ఇక్కడ ఉండిద్ది అనమాట. మీరు చూస్తున్నారు కదా లోపల కూర్చోడానికి కూడా ఇలా ఉంది. అండ్ విచ్ ఈజ్ రియలీ అమేజింగ్. అండ్ ఆల్సో మీకు సి మాకు బంజా సెంటర్లో దగ్గర అక్బర్ హోటల్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ చాలా దగ్గర కాబట్టి మనకి చాలా తెలిసిన వాళ్ళు అనమాట ఇక్కడ మనకి. అండ్ హౌఎవర్ మొత్తం వీడియో నేను చూస్తాను. అండ్ మీరు చూస్తున్నారు కదా ఎలా ఉండిద్దో. ఇప్పుడు చూస్తున్నారు జనాలు కూడా వస్తున్నారు, ఎంత వర్షం పడుతున్నా కూడా జనాలు కూడా అలాగే వస్తున్నారనమాట. ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ బాక్సెస్ ఈ మొత్తం చూస్తాం అనమాట. ఇప్పుడు బిర్యానీ వేస్తున్నారు, అదే సేమ్ ఇందాక 120 రూపీస్ది చెప్పాను కదా. సో సేమ్ అదే బిర్యానీ దమ్ అండ్ ఫ్రై వచ్చింది అనమాట 150. ఇది పార్సల్ మీరు చూస్తున్నారు కదా ఎలా. तो पार्सल వచ్చేసి कितने आते दम 2 आते हैं, दम 2 फ्राई 3 आते పార్సల్లో వచ్చేసి దమ్ 2 ఫ్రై 3 వస్తాయి అనమాట పార్సల్లో. ఇక్కడ ఓన్లీ వచ్చేసి 120 రూపీస్ అనమాట ఇక్కడ అక్బర్ హోటల్లో. మనం ఆల్రెడీ మన చాలామంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి తిన్నారనమాట. చాలా అయితే బాగుండిద్దని. సో నేను ఒకసారి ట్రై చేస్తాను, నేనైతే ఫుల్ తింటాను ఇక్కడ వచ్చేసి. చూద్దాం ఒకసారి ఎలా ఉండిద్దో ఏంటో అని. సో ఇక్కడ అయితే ఖట్టాస్ అయితే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంచారనమాట. ఇక్కడ ఖట్టాస్ ఏవైతే ఉన్నాయో భాజీ, రైతా, దాని తర్వాత వచ్చేసి ఖట్టా ఏదైతే ఉన్నాయో 3 ఇక్కడ ఉన్నాయన్నమాట. మన 4 ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ. సో 120 రూపీస్కే యూ విల్ గెట్ దమ్ అండ్ ఫ్రై బోత్ ద పీసెస్. సో అది చాలా రేర్ అనమాట. మనం చూస్తున్నాం ఇక్కడ చాలా అయితే రేర్. అది దమ్ అండ్ ఫ్రై 2 120కి రావడం చాలా రేర్ అనమాట. మ్యాక్సిమం 200 అలా ఉండిద్ది. మీరు చూస్తున్నారు కదా వీడియోస్ ఎలా ఉండిద్ది, 150 అలా ఉండిద్ది మ్యాక్సిమం. బట్ ఇక్కడ 120కే ఇస్తున్నారు అనమాట, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. సో దట్ ఈస్ ద థింగ్. సో నేను తింటాను ఒక ప్లేట్ వేసాను, ఒక ప్లేట్ 120 రూపీస్ ప్లేట్ దాంట్లో ఖానేకి లియా. ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే నేను మొత్తం బ్లాగ్ చేస్తున్నా. బ్లాగ్ ఎప్పుడు తీస్తున్నానో అప్పుడే వర్షం గట్టిగా పడుతుంది అనమాట ఇక్కడ. మనకి అసలు మామూలుగా వర్షం పడట్లేదు అనమాట, గట్టిగా పడుతుంది వర్షం ఇక్కడ. సో వర్షం పడుతుందని పక్కన ఆగాను అనమాట నేను ఇక్కడ స్వీట్ కార్న్ తినడానికి. 30 రూపాయలకి 2 ఇచ్చారు. ఎంత బతిమాలితే కానీ ఇచ్చారనమాట. 30 రూపాయలకి 2 కార్న్లు ఇచ్చారనమాట. సో హలో నమస్తే, అస్సలాము అలైకుం. మై నేమ్ ఈజ్ అబ్బాస్, విజయవాడ. సో ఇక్కడ ఏంటంటే మన విజయవాడలో ఎండలు పోయి ఇప్పుడు మంచిగా వర్షాలు పడుతున్నాయి అనమాట. ఈ వర్షంలో ఏంటంటే మనకి ఇక్కడ మంచిగా కండులు బాగా దొరుకుతాయి అనమాట. సో కండుల దగ్గరికి వెళ్తున్నాను. అంటే కార్న్, స్వీట్ కార్న్ కాదు, నాకు స్వీట్ కార్న్ అంతగా ఇష్టం లేదు, కానీ నార్మల్ కార్న్ అయితే చాలా బాగా ఇష్టం అనమాట. కొంచెం బాగా వచ్చిద్ది అండ్ కొంచెం స్వీట్ కూడా చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్తున్నాను ఒకసారి తిందామని. ఎందుకంటే ఈ వర్షంలో బొంబాయిలో బాగా తింటారనమాట ఈ కార్న్ ఏదైతే ఉందో. ఇక్కడ మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ కదా, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకి ఇక్కడికి వచ్చాం కదా ఆల్రెడీ. ఇక్కడికి మనకి ముందుకు కొంచెం వస్తే ఇక్కడ రాయల్ హోటల్ లాంటిది ఒకటి ఉండిద్ది. అది రాయల్ హోటల్ లాంటిది మనకి ఇక్కడ. సో ఇది కవర్ ఏం లేదా ఇది దీనికి? తీసుకుంటున్నా ఆగరా, కవర్ లేదా? అదే నా కవరు.
నెంబర్ ఉందా ఫోన్పే కానీ ఏమన్నా? అబ్బా మొత్తం ఏదైనా ఇక్కడ మీరు చూస్తున్నారు నార్మల్గా ఇక్కడ ఏంటంటే మొత్తం ప్లేట్ వచ్చేసి ఓన్లీ 150 రూపీసే అనమాట. ఒక మనిషి కంపల్సరీగా బాగా తినొచ్చు, చాలా బాగుండిద్ది. ఇక్కడ అక్బర్ హోటల్లో 120 రూపీస్ ఏదైతే పెట్టారో, సో 120 రూపీస్కి మొత్తం తినొచ్చు. ఇక్కడ మీకు రాయతా కట్టా కూడా ఇస్తారు. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చేసి భాజీ చట్నీ, ఏదైతే గోంగూర చట్నీ అంటారు కదా, అది బాగా బాగుండిద్ది అన్నారు నాకు. గోంగూర చట్నీ ఏదైతే ఉందో, సో ఈ గోంగూర చట్నీ కూడా చాలా బాగుండిద్ది అన్నారు. సో అది ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉండిద్దో మొత్తం. ఇక్కడ మనం వీడియోలో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉండిద్దో మొత్తము, ఓకేనా? సో ఇది మొత్తం ప్లేట్లో వచ్చేసింది అనమాట, మీరు చూస్తున్నారు కదా. మొత్తం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉండిద్దో ఏంటో అని. మొత్తం భాజీ అయితే ఉండిద్ది ఇక్కడ, మొత్తం భాజీ ఎందుకంటే భాజీ చాలా బాగుండిద్ది అన్నారు. సో ఒకసారి మొత్తం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉండిద్దో ఏంటో, ఓకేనా? సో భాజీ అయితే వేసుకున్నాను. సో ఇది నా ప్లేటు, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉండిద్దో మొత్తము. ప్లానింగ్ ఎలా ఉండిద్దో మొత్తం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉండిద్దో మొత్తం, ఓకేనా? మీకు మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఏంటంటే మనకి ఇక్కడ భాజీతో ఏదైతే మనకి గోంగూర చట్నీతో, అండ్ ఆల్సో ఇట్ కమ్స్ టు ద ఫ్రై ఏదైతే ఉందో, ఈ ఫ్రై కూడా మనము టేస్ట్ చేద్దాము. నార్మల్లీ బయట వర్షము లోపల బిర్యానీ మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో. అండ్ ఆల్సో మనకి బిస్మిల్లా. ఆ ఇన్స్టెంట్ టేస్ట్ ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట ఈ బిర్యానీలో. ఓన్లీ 120 రూపాయలదే కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి తినొచ్చు. టేస్ట్ చెప్తున్నావు కదా, చాలా బాగుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది టేస్ట్. మన ఇక్కడ 1 టౌన్లో ఏంటంటే దగ్గరది ఇదే కాబట్టి 120గా దొరుకుతుంది కాబట్టి మీరు రావచ్చు. ఆ క్వాంటిటీ చాలా బాగుంది. ఇది ఇప్పుడు ఈ పీస్ వస్తున్నారు కదా, ఈ పీస్ చూడండి. ఫ్రై పీసెస్ వచ్చేసి 3 వేస్తారు, అండ్ దమ్ పీసెస్ వచ్చేసి 2 వేస్తారు. సో ఫ్రై పీస్ ఒకసారి ట్రై చేద్దాము. బా నాకు కొంచెము గోంగూర చట్నీ, గుంటూరు టైపు గోంగూర చట్నీ ఏదైతే ఉందో అది కొంచెం వేసుకొని తిన్నా నాకు చాలా బాగా ఇష్టం. దాంతో తింటే చాలా బాగుంది. ఇంకోటి ఏం చేస్తానంటే నేను ఈ ఉల్లిపాయ ఉంది కదా, ఈ ఉల్లిపాయ అంటారు, ఏదో ఉంటారు దీన్ని ఉల్లిపాయ, దీన్ని గోంగూర చట్నీతో ఇలా కలిపి, ఉల్లిపాయ విత్ గోంగూర చట్నీ అలా తినాలి. మనకి 120 రూపీస్లో రావడం అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. నాకు స్పెషల్లీ ఏంటంటే గోంగూర చట్నీతో ఏది ఉన్నా తినేస్తాను అనమాట, గోంగూర చట్నీతో. చాలా అయితే బాగుంది.
మీరు రండి. అడ్రస్ వచ్చేసి అడ్రస్ చెప్పట్లేదు అని కామెంట్లో పెట్టేసి నాకేమో మెసేజ్ పెట్టేస్తున్నారు కదా. అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ పంది సెంటర్ అక్బర్ హోటల్. ఓకేనా? చాలా బాగుంది. పంది సెంటర్ అక్బర్ హోటల్, పంది సెంటర్ ఎగ్జాక్ట్ ప్లేస్ అది ఎగ్జాక్ట్ ప్లేసు. మీరు రండి, తినండి, తర్వాత నాకు మెసేజ్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? డన్.